ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నర్మదా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నందుకు ఆనందపడాలో, విడిపోయినందుకు బాధపడాలో తెలియడం లేదురా. ఇంతకు ముందులా మనం కలిసి ఉండే రోజు వస్తుందో రాదోనని భయంగా ఉందిరా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. లేదు ప్రేమ, ఆ గీతనే కాదు అపార్థాలను కూడా చెరిపేస్తాను. అమ్మా నాన్నల మొహంలో సంతోషంతో పాటు ఈ ఇంట్లో కూడా సంతోషం వచ్చేటట్టు చేస్తాను. అందరం కలిసిపోయి ఉండేటట్టు చేస్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్. ఇక మరోవైపు సాగర్, ఈ ఇంట్లో ఉండడం, ఆ పెద్ద మనిషితో కలిసి ఉండడం చచ్చినా జరగదు అని నర్మదాతో అంటూ ఉంటాడు. నిన్ను చెంప పగలగొట్టాలన్నంత కోపంగా ఉంది సాగర్. తాళి కట్టిన మొగుడివి అని ఒకే ఒక కారణంతో ఆగిపోతున్నా. తెంచేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది నర్మద. నువ్వు ఎన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో బంధం అనుబంధం ఏదీ అక్కర్లేదని చెప్తున్నా కదా. నా బతుకు నేను సంతోషంగా బతుకుతాను అని మూర్ఖంగా మాట్లాడతాడు సాగర్. చిచి, అది ఓ బతుకేనా? ఇంత సంతోషంలో నుంచి నరకంలోకి వెళ్తానని అంటున్నావు. అసలు అంత మంచి వాళ్ల కడుపున నువ్వెలా పుట్టావు? ఇకనైనా నీ తప్పును తెలుసుకో అని అంటూ ఉంటుంది నర్మద. నువ్వేం చెప్తున్నావో నాకు తెలుసు నర్మదా. అమూల్య పెళ్లి కాగానే ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేస్తానని అమ్మ చెప్పింది కదా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అమూల్య పెళ్ళైన మరుక్షణమే మన ఆస్తి మనం తీసుకుని వెళ్ళిపోతున్నాం. అందరూ సిద్ధంగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్.